ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం కానించి చదువుకుందాం. చూడండి. మంచివాడు తన పిల్లల ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలను స్వేచ్ఛపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. ఇక్కడ ఎలాంటి దేవుడంట మన దేవుడు? ఎలాంటి దేవుడండి? నీతిమంతులకు మేలు కలగజేసే దేవుడంట. ఇంకా మంచివాడు తన పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును. ఇక్కడ మంచివాడని చెప్తున్నాడా లేకపోతే చెడ్డవాడని చెప్తున్నాడండి? మంచివాడంట. నువ్వెప్పుడైతే మంచిగా ఉంటున్నావో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఆస్తి పోగేసుకునే వారిగా ఉంటున్నాం. మంచితనం మనలో లేకపోయినట్లయితే మనం ఎంత సంపాదించినా కూడా వ్యర్థమండి. ఎందుకంటే ఆ చెడ్డతనం వల్ల, ఆ మంచి కానితనం వల్ల మనకున్నది కూడా మంచిగా ఉపయోగపడదండి. ఎందుకంటే 10 రూపాయలు ఎవరిదన్నా తీసుకుంటే మనకి 20 రూపాయలు ఖర్చు అయ్యేదిగా ఉంటుంది మంచితనం లేకపోయినట్లయితే. ఇంకా ఏం చెప్తున్నాడు? బీదలను స్వేచ్ఛపరచు కొత్త భూమి విస్తారముగా పండును. ఏంటంట? బీదల కోసం పండించే పంట అంట విస్తారంగా పండుతుందంటండి. ఎందుకంటే అది ఎవరి కొరకు పండిస్తున్నారనేది ఎవరికి తెలుసండి? మన దేవునికి తెలుసండి. ఎందుకంటే ఏ పంట ఎవరి దగ్గరికి చేరుతుంది, ఏ కష్టార్జితము ఎవరి దగ్గరికి చేరుతుంది, ఇంకా ఎవరి జీవితం ఎలా ఉంది అని ప్రతిదీ కూడా ఆయన చూడగలిగిన దేవుడు. ఆయన చూసి వాళ్ళకి న్యాయము చేయగలిగిన దేవుడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తం వాడని తన కుమారునికి విరోధి. ఏంటంట? ఎవరైతే భయము చెప్పకుండా ఉంటున్నారో బిడ్డలకి, వాళ్ళకి విరోధులుగా మారిపోతున్నారంటండి. ఎందుకంటే చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా వాళ్ళు వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడిచినప్పుడు వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకునే వారిగా ఉంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారి యొక్క జీవితం కోసం చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో బాధపడేవారిగా ఉంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి బెత్తం వాడకుండా పెద్దవాళ్ళు అవ్వరు కదా అని మామూలుగా చెప్పినట్లయితే వాళ్ళు వినేవాళ్ళలాగా లేరంటండి. చూడండి ఒకసారి ఇక్కడ చెప్తున్నాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఎవరైతే కర్రతో కూడా భయం చెప్పకుండా బిడ్డలను వదిలేస్తున్నారో వాళ్ళు ఎలాగుంటున్నారంట? విరోధులుగా మారిపోతున్నారంట. ఎందుకంటే నా తల్లి నాకు భయం చెప్పినట్లయితే, నా తండ్రి నాకు భయం చెప్పినట్లయితే ఒకవేళ మేము ఇలాగా ఉండేవాళ్ళము కాదేమో అనేసి. అయితే మామూలుగా మాటలతో చెప్పినప్పుడన్నా వినొచ్చు కదా, వినకుండా వాళ్ళ జీవితాలని పాడు చేసుకునే వారిగా ఉంటున్నారు. ఇంకా కుమారుని ప్రేమించి వాడు వారిని శిక్షించును. నీకు భయం చెప్పినట్లయితే నీ తల్లిదండ్రులు నువ్వు చెడిపోవాలని కాదు, కానీ నీ మీద ప్రేమ ఉండే వాళ్ళు నీకు భయం చెప్పేవారిగా ఉంటున్నారు, నిన్ను శిక్షించేవారిగా ఉంటున్నారు, నిన్ను గర్దించేవారిగా ఉంటున్నారు, నిన్ను మంచి మార్గంలో నడవమని చెప్పేవారిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి. అట్లాగే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము మంచి మార్గంలో నడవకపోయినట్లయితే, దేవునికి విరోధముగా నడిచినట్లయితే, మనకు ఒక దెబ్బ కొట్టైనా సరే లేకపోతే ఎవరొకరితో చెప్పైనా సరే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే చూస్తాడండి మన పరలోకపు తండ్రి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనుక. చూడండి,
కుమారుని ప్రేమించి వాడు వారిని శిక్షించును. ఎందుకు శిక్షిస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడు తప్పిపోతున్నావో, ఎప్పుడు తప్పిపోయే స్థితిలో ఉంటున్నావో, ఎప్పుడు జీవితాన్ని నాశనం చేసుకుంటావని తెలుస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, శిక్షించేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని. ఇంకా ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడంటే, ఆయన నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును. నువ్వు నీతిగా ఉండినట్లయితే ఆకలి కోసం అలవటించవలసిన అవసరం లేదు. ఇంకా భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. నువ్వు భక్తిహీనులాగా ఆకలితో పడుకోవద్దు, ఆకలితో ఉండవద్దు, ఆకలితో అలమటించవద్దు. ఎందుకంటే నువ్వు నీతిగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు కడుపు నిండా తినగలుగుతావని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు తండ్రి శిక్షించిన కుమారుడు మంచి మార్గంలో నడుస్తాడని, తండ్రి ఎందుకు శిక్షిస్తున్నాడంటే మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి మాత్రమే శిక్షిస్తున్నాడనే విషయాన్ని మనం గ్రహించే వారిగా ఉండాలి. మన తల్లి గర్దించినా తండ్రి గర్దించినా మనల్ని మంచి మార్గంలో పెట్టడానికి మాత్రమే. వాళ్ళకి ప్రేమ లేక కాదండి, ప్రేమించబట్టే బిడ్డలు పాడైపోతారేమో అని, జీవితాలు నాశనం చేసుకుంటారేమో అని, తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారేమో అని తల్లి తండ్రి ఏం చేస్తారండి, వాళ్ళని శిక్షించైనా సరే, బెత్తంతో కొట్టైనా సరే, తిట్టైనా సరే మంచి మార్గంలో పెట్టడానికి చూస్తారండి. అలాగే మన దేవుడు కూడా మనము తప్పిపోతున్నామని తెలిసినప్పుడు ఒక దెబ్బ కొట్టి, ఒక నష్టాన్ని కలిగించి, ఒక అనారోగ్యమైనా సరే, ఒక ఆస్తి నష్టమైనా సరే, ఏదో ఒకటి ఇరుకో, ఇబ్బందో, వేదనో, శోధనో, రోగమో కలిగించి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అలా ప్రేమించే దేవుడికి ఇష్టకరంగా జీవించడానికి, మనము నీతిమంతులుగా ఉండడానికి, ఆకలి లేకుండా ఉండడానికి, ఇంకా దేవుడిచ్చు ఆ యొక్క ఆహారాన్ని మనము పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.